బెంచూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాటనీ అధ్యాపకులు లేక విద్యార్థుల చదువు అస్తవ్యస్తంగా మారింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెంచూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బాటనీ అధ్యాపకులు నియామకం ఆలస్యం కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంటర్మీడియట్ స్థాయిలో అత్యంత కీలకమైన సైన్స్ సబ్జెక్టు అయిన బాటనీ 3 నెలలుగా అధ్యాపకులు లేకపోవడం వల్ల విద్యార్థుల చదువు అస్తవ్యస్తంగా మారింది. ఈ నిర్లక్ష్యం కారణంగా పాఠ్యాంశాల బోధనలో లోపాలు ఏర్పడటమే కాకుండా ప్రాక్టికల్స్ ముంగిట విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ కళాశాలలపై గ్రామీణ విద్యార్థుల ఆధారం. బెంచూరు మండల కేంద్రంలోని విద్యార్థులు ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నారు. ప్రైవేట్ కళాశాలల్లో అధిక ఫీజులు, అదనపు ఖర్చులు భరించే స్తోమత లేకపోవడంతో పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలపైనే ఆధారపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కీలక సబ్జెక్టుకు అధ్యాపకులు లేకపోవడం వారి విద్యా ప్రయాణాన్ని అడ్డుకుంటుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిలబస్ వెనుకబడి తరగతుల్లో అనిశ్చిత బాటనీ అధ్యాపకులు లేకపోవడంతో తరగతులు సక్రమంగా జరగడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. పాఠ్యాంశాల వివరణ, డయాగ్రామ్స్, ప్రాక్టికల్ అంశాలు పూర్తిగా నేర్పించాల్సిన దశలో అధ్యాపకులు లేమి కారణంగా సిలబస్ వెనుకబడిపోయిందని పేర్కొన్నారు. సైన్స్ సబ్జెక్టు కావడంతో కేవలం పుస్తకాలు చదవడం సరిపోదని, నిపుణుల బోధన తప్పనిసరి అని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యామ్నాయం లేక విద్యార్థులు జువాలజీ అధ్యాపకుల వద్దే బాటనీ సంబంధించిన సందేహాలు అడగాల్సి వస్తోంది. దీనివల్ల ఆయా అధ్యాపకులపై అదనపు భారం పడటమే కాకుండా విద్యార్థులకు కూడా పూర్తిస్థాయి అవగాహన లభించడం లేదని పేర్కొన్నారు. వేరువేరు సబ్జెక్టులకు వేరువేరు నిపుణులు అవసరమన్న మౌలిక సూత్రం ఇక్కడ అమలు కాకపోవడం విద్యా వ్యవస్థలో లోపాలను బయటపెడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్య పరిష్కారం కోసం విద్యార్థులు మొదట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ సపన్ కుమార్ మండల్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. బాటనీ అధ్యాపకులు లేకపోవడం వల్ల తమ చదువు ఎలా ప్రభావితం అవుతోందో వివరించారు. అనంతరం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కళాశాల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నాయబ్ తహసీల్దార్ భీమ్లా నాయక్ కు మరో వినతి పత్రాన్ని అందజేశారు. తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నాయబ్ తహసీల్దార్ భీమ్లా నాయక్ కు మరో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. వచ్చే నెల 2 నుండి బాటనీ ప్రాక్టికల్స్ ప్రారంభం కానుండటంతో విద్యార్థుల్లో భయం పెరిగింది. అధ్యాపకులు లేకపోవడం వల్ల ప్రాక్టికల్ రికార్డులు పూర్తిగా లేదని, ప్రయోగాలపై సరైన మార్గనిర్దేశం లేకుండా పరీక్షలకు హాజరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు తెలిపారు. ఈ పరిస్థితి కొనసాగితే మార్కులు కోల్పోయే ప్రమాదం ఉందని, ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం లెక్చరర్ను నియమించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగా వేతనాలు కూడా ఇచ్చింది. జిల్లా మాధ్యమిక విద్యా అధికారి గారు అక్కడ లెక్చరర్ నియమించకపోవడంతో వేతనం పిల్లల చదువులు 3 నెలల నుంచి పోయింది. వచ్చే నెల 2 నుంచి వీళ్ళకి ప్రాక్టికల్స్ ఉన్నాయి. దానికి సంబంధించి రికార్డ్స్ ప్రిపరేషన్ లేదు, వాళ్ళకు దాని మీద పరిజ్ఞానం కూడా లేదు. అంటే మన అక్కడ సికింద్రాబాద్ నవంబర్ నుంచి మేడం వెళ్ళిపోయింది. నవంబర్ నుంచి ఖాళీ ఉంటే మళ్ళీ నియమించుకోవాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఉత్తర్వులతో పాటు వేతనాలు కూడా ఇచ్చింది. 2 నెలల వేతనాలు కూడా ఇచ్చినా తెలుసుకుంటారు. దీనిపైన కలెక్టర్ రాస్తాము, లేదా సపరేట్ మేడం రాస్తాము. సార్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి, ఏం మాట్లాడండి. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.